వాడు అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు ఆ కూల్ డ్రింక్ బాటిల్ని చేతిలోకి తీసుకుని అది వాడితో పాటు తీసుకుని వెళ్ళొచ్చా అని ఆమెను అడుగుతాడు. అలాగే తీసుకుని వెళ్ళమని చెప్పి ఆవిడేదో పని చేసుకోవడానికి ఇంటి బ్యాక్ సైడ్ వైపు వెళ్ళిపోతుంది. వాడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ గట్టిగా వాడిని పిలిచి వాడెక్కడైనా రంజిత్ని చూస్తే ఫ్యాన్ రిపేర్ చేయడానికి రాలేదని, ఆమెకేం కోపం లేదని, రంజిత్కి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇంటికి రావచ్చని చెప్తుంది. వాడు అలాగే చెప్తాను అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా సైకిల్ మీద వాడి ఇంటికి చేరుకుంటాడు. వాడు వాళ్ళ నాన్న ఎలక్ట్రికల్ షాప్ తెరిచి ఉండడం, ఇంకా వాళ్ళ నాన్న షాప్లో కూర్చుని ఉండడం చూస్తాడు. ఆ షాప్ సరిగ్గా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. షాప్లో వాళ్ళ నాన్న ఒక వాచ్ని రిపేర్ చేస్తున్నాడని గమనిస్తాడు. వాళ్ళ నాన్న షాప్లో నుండి లేచి బయటికి వచ్చి చేతులు తుడుచుకుంటూ వాడితో వాడు ఇంకా సినిమాకి ఎందుకు వెళ్ళలేదేంటి అని అడుగుతాడు. వాళ్ళ నాన్న అలా అడిగినప్పుడు వాడు షాప్లో సడన్ గా వాళ్ళ నాన్న టోపీని చూస్తాడు. ఆ టోపీని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే వాడు కొంచెం సేపు ముందే ఆ ఇంటి బయట పార్క్ చేసున్న అంబాసిడర్ కార్లో చూసిన క్యాప్ సరిగ్గా ఇదే క్యాప్ లాగా ఉంటుంది, కాకపోతే అది కొత్త క్యాప్ లాగా ఉంటుంది. అప్పుడు వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ అడవిలో ఉంటున్న ఇంట్లో ఆవిడే ఆయనకి ఆ క్యాప్ ఇచ్చిందని వాడికి తెలుసని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న సడన్ గా షాక్ అయి ఏం మాట్లాడకుండా అలా కొన్ని సెకండ్ల పాటు సైలెంట్ గా ఉండిపోతాడు. కొంచెం సేపు తర్వాత వాళ్ళ నాన్న అవును అది చాలా ఏళ్ల క్రితం ఆవిడ ఇచ్చిన గిఫ్టే అని ఒప్పుకుని, కానీ ఆ విషయం వాడికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు వాడు వాళ్ళ నాన్నతో ఆవిడ గురించి, ఆవిడ కూతురు గురించి, ఆయనకున్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిరిగి వాళ్ళ నాన్న చాలా అప్సెట్ అయిపోయి వాడు తాళాలు పగలగొట్టుకుని ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడని వాడిని అడుగుతాడు. దానికి సతీష్ వాడేం తాళాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళలేదని, ఆవిడే వాడిని లోపలికి పిలిచిందని చెప్తాడు. అది విని వాళ్ళ నాన్న చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ నాన్న మొబైల్ రింగ్ అవ్వడం మొదలవుతుంది. దాంతో సతీష్ని సైలెంట్గా ఉండమని చెప్పి ఆయన కాల్ ఆన్సర్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఆ కాల్ మాట్లాడుతూ చాలా బాధగా ముఖం పెడతాడు. అలా కొన్ని సెకండ్ల తర్వాత తను అన్ని అరేంజ్మెంట్స్ చేసి తిరిగి కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వెంటనే బైక్ స్టార్ట్ చేసి సతీష్ని కూర్చోమని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంచెం సేపు తర్వాత వాళ్ళ నాన్న సరిగ్గా ఇందాక సతీష్ ఏ రైల్వే క్రాసింగ్ దగ్గరికైతే వచ్చాడో అదే రైల్వే క్రాసింగ్ దగ్గరికి చేరి ఆ రోడ్డు పక్కనున్న గేట్ ముందు బైక్ ఆపుతాడు. కానీ ఆ గేట్ ఇప్పుడు పిచ్చి మొక్కలతో ఇంకా ముళ్లతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఆ గేట్ ని అసలు ఓపెన్ చెయ్యనట్టుగా. ఆ గేట్ మీద ఉన్న ఆకుల్ని మొక్కల్ని తీసి పక్కకి తోస్తున్నప్పుడు సతీష్ కి ఆ గేట్ వెనకాలన్న దారి కనిపిస్తుంది. కానీ ఆ దారి మొత్తం కూడా ఇందాకట్లా క్లీన్ గా ఉండకుండా రాలిపోయి పడిపోయిన కొమ్మలతో ఇంకా ఆకులతో నిండిపోయి ఉందని సతీష్ గమనిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ ఇల్లు చేరుకుంటారు. కానీ ఆ ఇల్లు మాత్రం ఇప్పుడు మొత్తం పగిలిపోయిన కిటికీలతో పాటు ఇంటి మీద మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోయి చాలా పాత పడిపోయిన ఇల్లులాగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఇంటి ముందు వైపుకి నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఇంకా ఆ బ్లాక్ అంబాసిడర్ కార్ అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కార్కి మొత్తం దుమ్ము పట్టిపోయి టైర్లన్నిట్లో గాలిపోయి ఆ కార్లో చాలా పార్ట్స్ కూడా లేవని సతీష్ గమనిస్తాడు. అంతేకాకుండా ఇందాక చూసిన ఉయ్యాల కూడా ఇప్పుడు కింద పడిపోయి ఇరిగిపోవడమే కాకుండా దాని మీద మొత్తం దుమ్ము పట్టిపోయి ఉందని గమనిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తన పాకెట్లో నుండి ఒక తాళం చెవి తీసి ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా లోపలికి వెళ్ళగానే ఆ ఇంట్లో నుండి ఒక రకమైన కంపు వాసన వస్తుంది. లోపల నేల మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి తుడవనట్టు చాలా దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ఆ తర్వాత సతీష్ డైనింగ్ టేబుల్ ఇంకా చైర్స్ ఇందాక ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉన్నట్టు గమనిస్తాడు. సతీష్కి ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక ఖాళీ ప్లేట్ కనిపిస్తుంది. అది ఇందాకే వాడు బిర్యానీ తిన్న ప్లేట్ అని వాడు గుర్తుపడతాడు. వాళ్ళ నాన్న ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సతీష్కి తను కృష్ణవేణి అనే ఒక అమ్మాయితో పాటు ఈ ఊర్లో కలిసి పెరిగాడు అని, కృష్ణవేణి వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ అమ్మ పద్మ చాలా కష్టపడి కృష్ణవేణిని పెంచింది అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న తను చిన్నప్పుడు ఎక్కువ టైం ఈ ఇంట్లోనే పద్మగారికి ఇంటి పనులు హెల్ప్ చేస్తూ గడిపేవాడని, వాళ్ళ కూతురు కృష్ణవేణితో ప్రేమలో పడ్డాడని చెప్తాడు. అలా చెప్పి తనకి వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్న ఆవిడతో అస్సలు పడేది కాదని, అందుకు తను తన మూలాన వాళ్ళ నాన్నకి ఇంకా ఆవిడికి గొడవలు రాకుండా ఉండడానికి ఇంట్లో ఎప్పుడూ చాలా భయంతో ఉండేవాడని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లో అలా ఉన్నా కూడా పద్మ మాత్రం వాణ్ణి సొంత కొడుకులాగా చూసుకుంటూ అతనికి ప్రతి నెల పాకెట్ మనీ కూడా ఇచ్చేదని చెప్తాడు సతీష్తో. అలా చెప్పి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తనకి ఇంకా కృష్ణవేణికి బ్రేకప్ అయిందని, కానీ విడిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేశారని చెప్తాడు. అలా బ్రేకప్ అయిన తర్వాత కూడా తను ఒక్కడే ఎన్నో ఏళ్ల పాటు ఈ ఇంటికి తరచూ వస్తూ పద్మగారికి ఇంటి పనులలో హెల్ప్ చేస్తూ అతని లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తనతో షేర్ చేసుకుంటూ ఉండేవాడని చెప్తాడు. అప్పుడు సతీష్ వాళ్ళ నాన్నతో తనకి ఇంకా కృష్ణవేణికి బ్రేకప్ అయిన తర్వాత తను ఇంకా పద్మ ఇద్దరేమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా అని అడుగుతాడు.
వాళ్ళ నాన్న అలవాడు అంత స్ట్రెయిట్ గా అడిగేసరికి ఒక్కసారిగా నవ్వి, ఆ రోజుల్లో ఈ ఊర్లో ఉన్న జనాలు కూడా సరిగ్గా ఇలాగే అనుమానించి పద్మగారి క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుకునేవారు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చాలా క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ గాని రొమాన్స్ గాని లేదని చెప్పి పద్మగారు అతని సొంత కొడుకులాగా చూసుకుని ఒక అమ్మలాగా ఎన్నో విషయాలు నేర్పించింది అని చెప్తాడు. కానీ అతనికి పెళ్ళైన కొన్ని మంత్స్ తర్వాత ఈ ఇంటికి రావడం పూర్తిగా మానేశాడని, ఎందుకంటే సతీష్ వాళ్ళ అమ్మకి అతను ఈ ఇంటికి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్తాడు. ఆ విషయం చెప్పి తర్వాత వాళ్ళ నాన్న సతీష్తో వాడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటికి వచ్చేవాడని, ముఖ్యంగా పండగలప్పుడు స్వీట్స్ తినడానికి ఇక్కడ తప్పకుండా వచ్చేవాడని సతీష్తో చెప్తాడు. అప్పుడు సతీష్కి అర్థమవుతుంది ఈ ఇంట్లోపల ఉన్న వస్తువుల గురించి వాడికి ఎలా తెలుసో అని. ఆ తర్వాత వాళ్ళ నాన్న సతీష్తో వాడికి సరిగ్గా 5 ఏళ్ల వయసున్నప్పుడు వచ్చిన దీపావళి పండగ రోజు పద్మగారికి స్ట్రోక్ వచ్చి ఇంటి బయట పడిపోయి ఉండడం వాళ్ళు చూశారని చెప్తాడు. అప్పుడు ఒక్కసారిగా సతీష్కి ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వాడు ఇంకా వాళ్ళ నాన్న విష్ చేయడానికి పద్మగారి ఇంటికి రావడం, ఇంటి బయట పద్మగారు పడిపోయి ఉండడం, అలా ఆవిడ్ని చూసి వాళ్ళ నాన్న వెంటనే ఆవిడికి మెలకు వచ్చేలాగా ప్రయత్నించడం, ఈ విషయాలన్నీ సతీష్ గుర్తు చేసుకుంటున్నప్పుడు సతీష్ వాళ్ళ నాన్న వాడితో పద్మగారికి స్ట్రోక్ వచ్చిన తర్వాత నుండి తన పనులన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడని, ఎందుకంటే కృష్ణవేణికి అప్పుడే పెళ్ళైపోయి లండన్లో ఉండింది అని చెప్తాడు. సో అప్పటి నుండి ఇంటిని తనే చూసుకుంటూ ఉండడం వల్ల తన దగ్గర ఇంటి తాళాలు ఉన్నాయని చెప్తాడు. ఆ తర్వాత పద్మగారికి హెల్త్ అస్సలు బాగుండకపోవడం వల్ల, ఆవిడికి మతిమరుపు రావడం వల్ల ఆవిడ్ని తీసుకుని వెళ్లి ఒక మంచి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడని చెప్తాడు వాళ్ళ నాన్న. అలా చెప్పి ఇందాక అతనికి పద్మగారున్న వృద్ధాశ్రమం నుండి ఆవిడ పొద్దున 9 గంటలకి చనిపోయారు అని చెప్పడానికి కాల్ వచ్చిందని చెప్తాడు. అప్పుడు సతీష్ వాళ్ళ నాన్నకి వాడు సరిగ్గా పొద్దునే 9 గంటలకి ఆ గేట్ ఇంకా ఆ గేట్ అవతలున్న రోడ్ని ఇంకా ఈ ఇంటిని చూసి ఈ ఇంట్లోకి వచ్చాడని చెప్పి వాడికి జరిగిందంతా షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత సతీష్ వాళ్ళ నాన్నతో పద్మగారికి ఆయన మీద ఎలాంటి కోపం లేదని, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చని పద్మగారు వాడితో ఇందాక చెప్పింది అని చెప్తాడు. ఆ మాట విన్నాక వాళ్ళ నాన్న ఒక్కసారిగా చాలా సైలెంట్గా అక్కడే కూర్చుని ఏడవడం మొదలు పెడతాడు. కొంచెం సేపు తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసి బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ నాన్న మొబైల్ నుండి ఒక స్టాటిక్ సౌండ్ లాగా రావడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ స్టాటిక్ సౌండ్ ఆగిపోయి ఒక పాత పాట ప్లే అవడం మొదలవుతుంది. సతీష్ ఆ పాట ట్యూన్ని గుర్తుపట్టి వాడి నాన్నతో పద్మగారు ఇందాక ఆ పాత ట్యూన్ని విజిల్ చేశారు అని చెప్తాడు. ఆ మాట విని వాళ్ళ నాన్న చిన్నగా స్మైల్ చేస్తారు. ఆ పాట వింటూ వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సతీష్ ఇందాక తీసుకున్న కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకుని వెళ్ళి వాడి దగ్గరున్న టాయ్స్ మధ్యలో దాచిపెట్టుకుంటాడు. ఆ తర్వాత సతీష్ ఎన్నోసార్లు సైకిల్ తొక్కుకుంటూ ఆ ట్రైన్ ట్రాక్స్ దాటి వెళ్తాడు, కానీ ఎప్పుడూ కూడా ఆ గేట్ వైపు చూడడు. కానీ ఒకరోజు సతీష్ అలా రైల్వే ట్రాక్స్ వైపు నుండి వెళ్తున్నప్పుడు వాడికి ఆ గేట్ మళ్ళీ కనబడుతుంది. అది చూడ్డానికి చాలా క్లీన్గా ఉండి దాని అవతల ఉన్న రోడ్ కూడా వాడు మొదటిసారి చూసిన రోజు ఎలా అయితే క్లీన్గా ఉండిందో సరిగ్గా అలానే ఉంటుంది. సతీష్ వెంటనే వాడి సైకిల్ని అటువైపు తిప్పి మళ్ళీ ఇంకోసారి ఆ ఇల్లు వైపు వెళ్తాడు. వాడు ఆ ఇల్లు దగ్గరికి చేరగానే వాడు మొదటిసారి చూసినప్పుడు ఇల్లు ఎంత క్లీన్గా ఉందో అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా. వాడు అలా ఆ ఇంటి ముందు వైపు నడుచుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న ఉయ్యాల మళ్ళీ నార్మల్గా ఉంటుంది. బ్లాక్ అంబాసిడర్ కార్ కూడా చాలా క్లీన్గా వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు కనబడుతుంది. వాడు ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. వాడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పద్మగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తారు. అంతేకాకుండా ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక ప్లేట్, ఇంకా ఆ ప్లేట్ మీద చికెన్ బిర్యానీతో పాటు పక్కనే ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఉందని వాడు గమనిస్తాడు. సతీష్ ఆవిడ్ని పేరు పెట్టి పిలవగానే ఆవిడ ఒక్కసారిగా నిద్రలో నుండి సడన్గా లేచినట్టు ఉలికి పడతారు. ఆవిడ వాడితో ఇంకొంచెం బిర్యానీ కావాలా అని అడిగి వాడు ఇంతలోనే మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అర్థం కాక చాలా కన్ఫ్యూజ్డ్ అవుతారు. బిర్యానీ ఇచ్చినందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్పడానికే మళ్ళీ వచ్చాడని చెప్తాడు. ఆవిడ వాడితో ఏదో మాట్లాడడం మొదలుపెట్టి సడన్గా భయపడిపోతూ ఈ ఇల్లు ఎవరిది, తను ఎక్కడుంది అని వాడిని అడుగుతుంది. వాడు ఆవిడ్ని అలా బిహేవ్ చేయడం చూసి భయపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి వెనక్కి అడుగు వేస్తాడు. ఒక్కసారిగా ఆవిడ మళ్ళీ చాలా కామ్గా అయిపోయి కూర్చుని తన 2 చేతులతో ఫేస్ని కవర్ చేసుకుని ఏడుస్తూ అసలు ఈ ఇల్లు ఎవరిదని, వాళ్ళు అక్కడెందుకున్నారో చెప్పమని సతీష్ని అడుగుతుంది. సతీష్ మెల్లిగా ఆవిడ వైపు నడుచుకుంటూ వెళ్ళి ఈ ఇల్లు ఆవిడదే అని చెప్తాడు. ఆవిడ వెంటనే లేచి నుంచుని తనకి చాలా చలిగా ఉందని, ఆవిడ చాలా రోజుల నుండి
ఈ ఇంట్లో ఉండట్లేదు అని, ఆవిడ వేరే ఇంకో ప్లేస్లో ఉంటున్నారని, అక్కడ ఆవిడికి తలనొప్పొచ్చి పడుకుంటే ఈ ఇంట్లో ఆవిడికి మెలకు వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత ఆవిడ సతీష్ వైపు చూసి వాడు రంజిత్ కొడుకని ఆవిడికి తెలుసని చెప్పి వాడికి రంజిత్ పోలికలు చాలా ఉన్నాయని చెప్తారు. ఆ మాట చెప్పి ఆవిడ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. దానికి సతీష్ వాడికి కూడా తెలియదు అని చెప్తాడు. ఒక్కసారిగా పద్మ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టి సతీష్ని వాడికి ఆకలిగా ఉందా అని అడిగి ఆవిడ కూతురు బాయ్ ఫ్రెండ్ కోసం చేసిన చికెన్ బిర్యానీని తినమని వాడితో చెప్తుంది. సతీష్ సరే అని చెప్పి ఆవిడతో పాటు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చికెన్ బిర్యానీ తింటాడు. బిర్యానీ తినడం అయిపోయాక సతీష్ ఇంకా వెళ్తాను అని చెప్పి గుడ్ బై చెప్తాడు. దానికి ఆవిడ తనకు కూడా ఇంట్లో చాలా పనులున్నాయని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతారు. సతీష్ అలా ఇంటి ముందు నుండి బయటికి అడుగుపెట్టాక గుమ్మం ముందు ఒక న్యూస్ పేపర్ పడుందని గమనిస్తాడు. న్యూస్ పేపర్లో డేట్ని చెక్ చేద్దాం అనుకుంటాడు. కానీ కొంచెం సేపు ఆ న్యూస్ పేపర్ని అలా చూస్తూ ఉన్నాక డేట్ని చెక్ చేయకుండా సైకిల్ వైపు వెళ్ళిపోయి మళ్ళీ ఆ గేట్ దగ్గరికి చేరుకుంటాడు. వాడు ఆ గేట్ని క్లోజ్ చేసి కొన్ని నిమిషాలు దాని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత వాడి సైకిల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక మళ్ళీ ఎప్పుడూ కూడా ఆ రోజు తర్వాత ఆ ఇంటివైపు వెళ్ళడు. ఇప్పుడు సరిగ్గా 11 ఏళ్ళు తర్వాత సతీష్ మళ్ళీ ఆ గేట్ ముందు నించుని ఆ గేట్ ఇంకా దాని వెనుక ఉన్న రోడ్ చాలా క్లీన్గా ఉన్నట్టు గమనిస్తాడు. వాడు పెద్దయ్యే కొద్దీ బాగా సినిమాలు చూడడం అలవాటయి ఆ సినిమాలు పద్మగారి గురించి ఇంకా ఆ ఇంటి గురించి మర్చిపోయేలా చేసేయన్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు. వాడు అలా గేట్ వైపు చూస్తూ సరిగ్గా వాళ్ళ నాన్న చనిపోతున్న రోజే ఆ గేట్ ఇంకా ఆ రోడ్డు మళ్ళీ చాలా క్లీన్గా ఉన్నాయని అర్థమవుతుంది వాడికి. అప్పుడే వాడి మొబైల్ రింగ్ అవుతుంది. పాకెట్లో నుండి మొబైల్ తీసి వాడి కజిన్ కాల్ చేస్తున్నాడు అని చూసి కాల్ ఆన్సర్ చేస్తాడు. వాడి కజిన్ కాల్లో సతీష్తో వాళ్ళ నాన్న త్వరలోనే చనిపోతున్నారని చెప్పి వాడిని తొందరగా రమ్మని చెప్తాడు. సతీష్ అలా చివరిసారి ఆ రోడ్డు వైపు ఒక్కసారిగా చూసి వాడి కజిన్తో ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వాడి బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు కరెక్ట్గా వాళ్ళ నాన్న ఇంకో 1 మినిట్లో చనిపోతారు అనే టైంకి ఇంటికి చేరుకుని వాళ్ళ నాన్నని చూస్తాడు. వాళ్ళ నాన్నతో చివరిసారిగా మాట్లాడి ఒక కొడుకుగా చేయాల్సిన పనులన్నీ చేసి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. వాడి మొదటి స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు రాయడం ఆపేసి వాడి రూమ్లో ఉన్న షెల్ఫ్ మీద ఉన్న పాత కూల్ డ్రింక్ బాటిల్ వైపు అలా చూస్తాడు. వాడలా బాటిల్ చూస్తూ వాళ్ళ నాన్న చనిపోతున్న రాత్రే ఆ గేట్ ఇంకా ఆ రోడ్డు మళ్ళీ క్లీన్గా ఉండడానికి కారణం బహుశా పద్మగారు వాళ్ళ నాన్నతో మళ్ళీ కలిసి ఉండడానికి ఆ ఇంట్లో ఎదురు చూస్తున్నారేమో అని అనుకుంటాడు. Until next time.